సారంగ వీక్షకులకి స్వాగతం అండి. వారం కవితతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ జల్ది విద్యాధర్రావు గారి ముసాఫిర్ కవిత్వ సంపుటి నుంచి మీకు ఒక అద్భుతమైన కవితని వినిపిస్తాను. జల్ది విద్యాధర్ గారు విమల సాహితీ ఆన్లైన్ పత్రికని నడుపుతూ ఎందరో కవులకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా వారు విమల సాహితీ సేవా సంస్థను నెలకొల్పి అనేక సాహితీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వారి కవిత్వ సంపుటి, వారు అంతకుముందు 2 కవిత్వ సంపుటాలు వెలువరించారు. తోటమాలి మాలిమి, కోహినూర్ అనే 2 కవిత్వ సంపుటాలు అద్భుతమైనవి. ఇప్పుడు తాజాగా వారు వెలువరించిన 3వ కవిత్వ సంపుటి ముసాఫిర్. దీని నుంచి ఒక మంచి కవిత శీర్షిక ముసాఫిర్. శరదృతువులో మొక్కలపై కురిసే మంచుపూల వర్షంలాగా అట్టహాస పెళ్లిలో ఆరాధన పన్నీరుని చిందించే అద్భుతజీవిని, దుడుకు ప్రవృత్తితో వెళ్ళే జనాన్ని ఆపివేసే ముళ్ళ కంచెలాగా మొరటు మనసులను బుజ్జగిస్తూ నియంత్రించే చౌకీదార్ని, తెల్లవారే అల్లం మురప్ప అమ్ముతూ తిరిగే సైకిల్ వాళ్ళలాగా మిఠాయి పలుకుల్ని పంచుతూ దారిన సాగే ముసాఫిర్ని, నేను రాసే 4 మాటలకు కితాబిచ్చి శభాష్ అంటావు అంత చెప్పుకోదగ్గ కవిత కాకుండా భుజం తట్టి ధైర్యం ఇస్తావు. ఉత్సాహంతో కొన్ని సమావేశాల్లో షగల్ చేసి వెళ్తుంటావు. నన్ను షాయర్గా గుర్తించి సభలో కండువా వేసే ఉంటావు. అక్కడో ఇక్కడో నాపై నలుగురికి తారీఫ్ చేసే ఉంటావు. మొహబ్బత్పై 4-5 వాక్యాలు రాసుండొచ్చు. దిల్కాసనం 1-2 షాయరీలలో పలికి ఉండొచ్చు. కానీ దానికి ఆద్యం పోసి అగ్గిని వెలిగించిన తెహ్రీక్ నీవు. నీ పైన వెన్నెల చెట్టు కింద మల్లెపూలు అక్షరాలై వికసిస్తాయి. తబస్సం చూసి కుంపట్లో పేలల్లా భావాలు లేచిపడతాయి. నీవు లేకుంటే పదాలు లేవు, వాక్యాలు మోసే రథాలు లేవు. అమృతం కురిసిన రాత్రిని గుండెల మీద పెట్టుకుని నిద్రించి అమృతం చేతిలో పోసిన దేవతను కలలో నిండా స్మరించి చిలికించిన భావసముద్రపు అమృతాన్ని గుండెతో వడకట్టి గిలిగింతల చలికాలం నీకు వేడిగా అందించే ఛాయవాలాని, మమతల గజిబిజి కురులకి చిక్కుకుని కదలుకున్న కాలాన్ని, సంఘర్షణ జీవన సముద్రంలో ఎదను ఎరవేసిన ప్రేమగాలాన్ని. చాలా బాగుంది కదండి ఈ ముసాఫిర్ కవిత. ఇలాంటివి అద్భుతమైన కవితలు ఈ సంపుటి నిండా ఉన్నాయి. మీకు ఈ పుస్తకం కావాలంటే విద్యాధర్రావు గారి నెంబరు డిస్క్రిప్షన్లో ఉంది. మీరు తప్పకుండా వారిని సంప్రదించండి. ధన్యవాదాలు.